ఫ్రీ ఈవెంట్ ఫంక్షన్లో జరిగిన తర్వాత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి 50 సార్లు చెప్పుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరింటికి చేరుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. నాకు ఈ ఆడియో ఫంక్షన్లన్నా బహిరంగ సభలన్నా నాకు భయం అదే. మీరు మీ కుటుంబానికి చాలా ఇంపార్టెంట్, అభిమానం వేరు. మీరు మీ కుటుంబానికి సభ్యులు చేరుకోవాలి, ఇంటికి చేరుకోవాలని చెప్పి పదే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆడియో ఫంక్షన్ మనం చూసుంటాం రాజమండ్రిలో. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రపు దరిద్రపు రోడ్లు ఇంకా కొన్ని సరిదిద్దుకోలేదు. ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే ఆల్మోస్ట్ కొన్ని రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం. మేము సంక్రాంతి కల్లా అన్ని పూర్తి చేస్తాం, ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం చేసి తీరుతాం. కానీ ఇంకా ఫిల్టర్ చేయాల్సిన రోడ్లు ఇంకా కొన్ని ఉన్నాయి, ఎదుగుతున్నాం ఆ రోడ్లు కూడా. ఆ రోడ్లు బాగోలేదు. అర్ధరాత్రి సమయంలో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. నా గత ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో చెత్త రోడ్లు వేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అనేకసార్లు చెప్పారు. దురదృష్టవశాత్తు 2 మెగా అభిమానులు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో. చాలా బాధాకర విషయం. వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం, ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోయిన వారికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అండి? వారి మీద కేసు కట్టమని చెప్పి వైసీపీ పేటీఎం డాగ్స్, వైసీపీ పుల్కాగాళ్ళు, లాజిక్ కూడా తెలియదు, కొంచెం కామన్ సెన్స్ ఉండాలి రాజకీయాల్లో. లాజిక్ లేకుండా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారికి కేసు కట్టాలంట. ముందు మీ ఇంట్లో మీ ఊర్లో చచ్చిపోయిన మీ బాబాయ్ కథ ఏమైంది? బాబాయ్ హత్య కేసు ఏమైంది? మీ ఇంట్లో చనిపోయిన మర్డర్ చేసిన బాబాయ్ హత్య కేసు ఫస్ట్ నిందితులు పట్టుకోండి. మీరు మళ్ళీ మా గురించి మాట్లాడతారు. ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోతే పాపం దురదృష్టంతో బాధపడతారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి నేను రోజు 10 లక్షల డబ్బులు ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున. అలాగే దిల్ రాజు గారు 10 లక్షలు ఇచ్చారు, రామ్ చరణ్ గారు 10 లక్షలు ఇచ్చారు. ఇంకా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాము, పెద్ద కొడుకులాగా నేను ఉంటాను పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటాం, మన అన్నదండలు ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పాక కూడా కొంతమంది వైసీపీ రాజకీయ జ్ఞానమైన పుల్కాగాలు పవన్ కళ్యాణ్ గారు వల్ల చనిపోయినట్టు హాస్యాస్పదంగా ఉంది. మీరేసిన దరిద్రపు రోడ్లు వాళ్ళు చనిపోయారు. రోడ్లు సరిచేయకుండా చనిపోయారు. గుంతల రోడ్లు, ఎటువంటి రోడ్లు మనం చూసుంటాం. అన్నీ సరిదిద్దుతున్నాం, వేస్తున్నాం రోడ్లన్నీ కూడా. ముందు మీరు బాబాయ్ హత్య కేసు తేల్చండి రా బాబు, మళ్ళీ మీరు తెలుస్తారు. సొంత చెల్లిని బయట తరిమేశారు, సొంత సునీత గారు ఏడుస్తున్నారు, ఆకి మా నాన్న చంపిన పట్టుకొని రానేసి. ఇవన్నీ మీరు చేయండి. చంపేసిన మీరు మాట్లాడతారు మా గురించి. మర్డర్లు చేసిన మీరు యాక్సిడెంట్లో చనిపోయిందని రాజకీయం చేస్తారా? అలా చనిపోయినారంటే నిన్న రోజు నేను చూసిన ఈరోడ్ టు కోయంబత్తూరు, ఈరోడ్ నుంచి కోయంబత్తూరు పోతా ఒక పిల్లడు యాక్సిడెంట్లో చనిపోయాడంట. దానికి కూడా మేమే కారణమా? చెప్పండి చెప్పండి. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారి అనేసి. తమిళనాడు ఈరోడ్ నుంచి కోయంబత్తూరు పోయే దారిలో ఒక పిల్లడు యాక్సిడెంట్ చనిపోతే దానికి కూడా మేమే కారణం. అది యాక్సిడెంట్ అండి. ఇది మీ రోడ్లు బాగాలేదు, జరిగిన యాక్సిడెంట్ జరిగింది. దానికి పుష్ప సినిమాకి సంబంధించి ఈవెంట్కి సంబంధించి సంబంధం ఏంటి? దాని గురించి రాజకీయాలు మాట్లాడతారు మీరు. ట్విట్ పెడతారు, అరెస్ట్ చేయాలని చెప్పి ప్రెస్ మీట్లు పెడతారు. ఛాలెంజ్ ధైర్యం ఉందా మీకు ఎవరికినా? పనికిరాని మాటలు మాట్లాడడం కాదు రాజకీయాల్లో. ఈ 7 నెలల ప్రభుత్వం వచ్చినాక మేము చేసిందని మీరు మీ 7 నెలలు, మా 7 నెలలు, జగన్మోహన్ రెడ్డి 7 నెలలు, కూటమి 7 నెలలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఛాలెంజ్ చేస్తా, చూపిండి ఒకసారి. మేము ఆ 7 నెలలు ఇచ్చిన సూపర్ 6లో 3 హామీలు నెరవేర్చాం. ఇప్పటికే 4వది కూడా సంక్రాంతి అయినా అంశం, 5వది అమలు చేస్తున్నాం. రాజధాని అభివృద్ధి, అద్భుతమైన రాజధానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఓర్వలేక సవ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఎంత అసహ్యంగా ఉంటుందంటే, రాజకీయాలు హుందాతనం ఉండాలి, పుల్కా రాజకీయాలు చేయకండి. గేమ్ చేంజర్లో చనిపోయిన ఆడియో, ఆ ఈవెంట్లో ఎవరు చనిపోయారో మణికంఠ చరణ్ అనే అభిమానులకి జనసేన పార్టీ తరపున, మెగా అభిమానుల తరపున వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి సహకారం ఉంటాయి. అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకుంటాం కూడా తెలియజేస్తున్నాం.
దీన్ని దయచేసి చావు రాజకీయాలు చేస్తే ప్రజలు చావు దెబ్బతీస్తారని చెప్పి కూడా వైసీపీ నాయకుల్ని, వైసీపీ అధికార ప్రతినిధుల్ని, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలని